హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు లవ్ రియల్ ఎస్టేట్. మీ ముందుకైతే ఇంకొక మంచి హౌస్ తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి మనకి నందికొట్కూరు రోడ్లో ఉన్న చెక్ పోస్ట్లో డిమార్ట్కి అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఎక్కడ ఏంటి అనేది సో బయర్స్ మీరు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని డైరెక్ట్ తీసుకొచ్చి హౌస్ చూపిస్తాను. ఈ హౌస్తో పాటు ఇంకో 2-3 హౌసెస్ కూడా నేను చూపిస్తాను. సో లొకేషన్ అడిగి మీరు ఉత్తర లొకేషన్ మాత్రమే అడగండి, డైరెక్ట్గా వెళ్దామనే ఉద్దేశంతో. సో మీరు కొనే ఉద్దేశం ఉంటే నాకు కాల్ చేయండి. నేను మిమ్మల్ని ఇక్కడ హౌస్ తీసుకొచ్చి విజిట్ చేయించి మీకైతే ఒక మంచి రేట్కి నేను హౌస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కంప్లీట్గా కబోర్డ్ ఫినిషింగ్తో అయితే మన దగ్గరికి అయితే సేల్కి అయితే వచ్చేసింది అనమాట. సో లేట్ చేయకుండా మీకు హౌస్ యొక్క వీడియో కంప్లీట్గా ఫాస్ట్ చూపించేస్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొత్తగా మీరు నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. లేట్ చేయకుండా ఈ హౌస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మెయిన్ గేట్ నుంచి ఎంట్రన్స్ కాగానే మనకి ఇక్కడ ఒక వాషింగ్ ఏరియా లాగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఒకవేళ మనం దీనికి డోర్ పెట్టుకుంటే వాష్రూమ్ లాగా కూడా యూజ్ అవుతుంది. మనకి ఎలివేషన్ టైల్స్ కూడా మనకి మెయిన్ డోర్ నుంచి ఇక్కడ వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మీరు ఇదే చూస్తున్నారు, హౌస్ ముందు ఎలివేషన్ అయితే ఇలా ఉంటుంది. మెయిన్ డోర్ ముందర మనకి సీలింగ్ ఇలా పీవీసీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ టైల్స్ కూడా మనకి చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి. అక్కడ వరకు ప్రొవైడ్ చేయడం జరిగింది, అంటే వాషింగ్ ఏరియా వరకు అయితే మనకి టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఉందో స్పేసియస్ హాల్ అనమాట. మనకి వచ్చేసి హాల్ వచ్చి మంచి స్పేసియస్గా అయితే ఉంది. అండ్ టీవీ యూనిట్ కూడా డిజైన్ చేయడం జరిగింది అనమాట. టీవీ బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా పెయింటింగ్ కలర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ కింద కూడా కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి స్పేసియస్ హాల్, గుడ్ లుకింగ్ పిఓపి అయితే ఉంది హాల్లో. అండ్ మనకి ఇది హౌస్ సైజ్ వచ్చేసి 22x55 అనమాట. 22x55 సైజులో మనకైతే ఈ హౌస్ అయితే ఉంటుంది. 2.75 సెంట్స్లో అయితే ఈ హౌస్ ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ హౌస్. మనకి కంప్లీట్గా వాస్తు ప్రకారం డిజైన్ చేయడం జరిగింది. పెయింటింగ్స్ కానీ కలర్స్ కానీ చాలా డీసెంట్గా, చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయన్నమాట హౌస్లో. ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ లాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. మనకి దీని బ్యాక్ సైడ్ కిచెన్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఏదైతే డోర్ ఉందో ఇది వచ్చేసి మనకి పూజ రూమ్ అయితే ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ హౌస్ యొక్క వాస్తు యొక్క రెఫరెన్స్తో ఈ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది అనమాట. మనకి మెయిన్ డోర్ వెస్ట్ ఉంటే ఇక్కడ నార్త్ కూడా డోర్ పెట్టడం జరిగింది అనమాట. అలాగే మనకి స్ట్రైట్గా ఈస్ట్ కూడా డోర్ వచ్చేలాగైతే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. సో మీకు మంచి కలరింగ్ అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఈ ఆర్చ్ ఏదైతే ఉందో మనకి డైనింగ్ హాల్ని పార్టిషన్ చేస్తూ చాలా గుడ్ లుకింగ్ అయితే ఉందన్నమాట. అండ్ గుడ్ లుకింగ్ పిఓపి ఆల్సో. హాల్లోని క్లాసిక్ డిజైన్ పిఓపి అనమాట. డిజైన్ చాలా డీసెంట్గా అట్రాక్టివ్గా అయితే ఉంది. అండ్ అలాగే మనకి ఇది డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియాలోని పిఓపి అనమాట. సో ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఏదైతే ఉందో మనకి నార్త్ ఫేస్కి డోర్ అనమాట. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇది వచ్చేసి సపరేట్ పూజ రూమ్ అనమాట. మంచిగా వైట్ టైల్స్ యూజ్ చేసి చాలా డీసెంట్గా అయితే ఈ పూజ రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి మనకి కిచెన్ అనమాట. కిచెన్లో కూడా మనకి మంచి కలరింగ్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. విత్ కబోర్డ్స్తో మనకి కిచెన్ కూడా ఇలా డిజైన్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ కూడా సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ పైన కూడా సించుక్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కిచెన్లో పీవీసీ షీట్స్ వేయడం జరిగింది సీలింగ్కి. హాల్ అండ్ డైనింగ్ హాల్ బెడ్రూమ్స్లో మనకి పిఓపి వాడితే ఈ యొక్క కిచెన్లో మనకి పీవీసీ షీట్స్ అయితే వేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ ఇలా ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వైపు డోర్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మనకి వాస్తు ప్రకారం ఇక్కడ ఒక వాషింగ్ పాయింట్ అయితే పెట్టడం జరిగింది ఈశాన్య మూలకి. ఇది వచ్చేసి ఈశాన్య మూల. బోర్ పాయింట్ ఎక్కడైతే ఉంటే సంపు కూడా అటుపక్క అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్లో ఇలా స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక టాయిలెట్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది వాస్తు ప్రకారం. అండ్ ఇది వచ్చేసి మనకి హౌస్ కనెక్ట్ అవ్వలేదు అనమాట. సో మీరు చూడొచ్చు. సో హౌస్కి సపరేటెడ్గా వాస్తుని బేస్ చేసుకునే ఈ యొక్క వాష్రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో మనం ఈస్ట్ డోర్ నుంచి చూస్తే ఇక్కడ ఏదైతే ఈస్ట్ డోర్ ఉందో ఎగ్జాక్ట్గా మనకి వెస్ట్ కూడా డోర్ అయితే కనిపించేలాగైతే ఉంటుంది. దిస్ ఈస్ వన్స్ అగైన్ మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అనమాట. సో లైట్స్ కొంచెం ఫ్లికర్ అవుతుంటాయి. అది మన వీడియో టేకింగ్ వల్ల ఫ్లికర్ అవుతుంటాయి. అది మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అది లైట్ యొక్క ఇష్యూ కాదు. లైట్ ఇటు మనం వీడియో క్యాప్చర్ చేస్తుంటామా, కెమెరా యాంగిల్స్ చేంజ్ చేసే టైప్లో కొంచెం డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఫ్లోరింగ్ కూడా డీసెంట్ అయితే ఉంది. ఇది చూస్తున్నారు, ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్లో కూడా ఒక వాల్కి లాగా డిఫరెంట్ థీమ్. అండ్ దిస్ ఈస్ క్లాసిక్ అట్రాక్టివ్ పిఓపి. అండ్ మనకి ఇది హౌస్కి 4 సైడ్ సెట్ బ్యాక్ అయితే ఉంటుంది. అందుచేత మీకు వెంటిలేషన్ చాలా బాగా ఉంటుంది అనమాట. బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ
కిచెన్ ఆల్సో వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్ యొక్క అటాచ్ వాష్రూమ్ అనమాట. సో ఏదైతే ఉందో కిడ్స్ బెడ్రూమ్లో ఇలా షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో డీసెంట్ పిఓపి, మనకి ఏసీ పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి హౌస్కి 4 సైడ్ సెట్ బ్యాక్ అయితే ఉంటుంది. కంపౌండ్ వాల్ 4 సైడ్ లాగా వచ్చే విధంగా అయితే ఉంటుంది. అందుకే ఇక్కడ పక్కన మనకి విండో అయితే పెట్టడం జరిగింది అనమాట. సో పెయింటింగ్ కూడా సో డీసెంట్గా డిజైన్ జరిగింది. అక్కడ ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం అయితే ఆ పాయింట్ అయితే ఉంటుంది. దానికి కూడా కబోర్డ్ అయితే చేయించడం జరిగింది. కిడ్స్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్ అనమాట. సో ఇది కూడా స్పేసియస్గా అయితే ఉంది. సో సింగిల్ సిట్టింగ్ కబోర్డ్ అయితే మీకు యూజ్ చేయడం జరిగింది అనమాట టాయిలెట్లో. మాస్టర్ బెడ్రూమ్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో కబోర్డ్స్ అయితే డిజైన్ జరిగింది. అండ్ ఇది వచ్చేసి క్లాసిక్ డిజైన్ పిఓపి అనమాట. అండ్ మనకి ఇలాగ డోర్ బ్యాక్ సైడ్ అయితే వాష్రూమ్ అయితే ఉంటుంది, ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది ఒకటి ఈ బెడ్రూమ్ యొక్క అటాచ్ వాష్రూమ్. మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం కబోర్డ్ కూడా చేయించడం జరిగింది. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా ఏసీ పాయింట్ ఉంటుంది, వెంటిలేషన్ కోసం విండో. అండ్ ఇక్కడ ఒక వాల్కి లాగా డిఫరెంట్ థీమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఇదంతా స్పేస్ అయితే చాలా బాగుంది. స్పేసెస్గా అయితే ఉన్నాయి 2 బెడ్రూమ్స్. కింగ్ సైజ్ కాట్ వేసుకున్నా మీకు తిరుగులాడడానికి ప్లేస్ అయితే ఉంటుంది. ఇది చూస్తున్నారు, ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్ నుంచి హాలు, డైనింగ్ హాలు, కిచెన్ యొక్క ఓరియో అయితే హౌస్ చూసారో ఈ హౌస్ వచ్చేసి నందికొట్కూరు రోడ్ వైపు అయితే ఉంటుంది. చెక్ పోస్ట్ ఉన్న డిమార్ట్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ మనకి ఈ ఏరియాలో అన్ని స్కూల్ బస్సెస్ వస్తాయి, స్కూల్ ఆటోస్ అవైలబుల్లో అయితే ఉంటాయి. అండ్ ఇంకా సో పబ్లిక్ కూడా చాలామంది నివసిస్తూ ఉంటారు. మీకు బోర్ వాటర్ కూడా మంచిగా అయితే ఉంటుంది. మరి అంత సాల్ట్గా అయితే బోర్ వాటర్ అయితే ఉండవు అనమాట. అండ్ ఇంకా ఈ హౌస్ గురించి చెప్పాలంటే హౌస్ సైజ్ వచ్చేసి 22x55 సైజ్ అనమాట. వెస్ట్ ఫేసింగ్ హౌస్. వెస్ట్ ఫేస్ హౌస్ కావడం చేత మనకి నార్త్కి ఈస్ట్కి కూడా వాస్తు ప్రకారం డోర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. అండ్ విత్ కబోర్డ్స్తో మన దగ్గరికి ఈ హౌస్ సేల్కి వచ్చేసింది. టీవీ యూనిట్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. 2 బెడ్రూమ్స్లో కూడా మంచి స్పేస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ డైనింగ్ ఆల్సో స్పెషల్ ఇక్కడ ఏంటంటే డైనింగ్ హాలు, హ్యాండ్ వాష్, ఇది ఒకటి అడ్వాంటేజ్ అయితే ఉంది. మనకి సపరేట్గా పూజ రూమ్ కూడా డిజైన్ చేయడం జరిగింది అనమాట. హౌస్కి ఇటుపక్క కంపౌండ్ వాల్ ఉంటుంది, ఇటుపక్క కంపౌండ్ వాల్ ఉంటుంది. సో మనకి వెంటిలేషన్ కోసం మంచి విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. మీరు రియల్ టైంలో చూస్తే మీకు ఒక అండర్స్టాండ్ అయితే అర్థం అవుద్ది అనమాట. సో మరి ఇక్కడ 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 అని చెప్పి ఊరికి అడగొద్దండి. కొనే ఉద్దేశం ఉందంటే మీరు రండి, ఏదైతే రేట్ చెప్తానో మీరు ఆ రేట్లో విల్లింగ్ ఉన్నారంటే డైరెక్ట్ ఓనర్తో మాట్లాడించి కూర్చోబెట్టించి మంచి రేటుకే మీకు నేను హౌస్ ఇప్పించేలాగా ట్రై చేస్తున్నాను అనమాట. సో చెప్పాను కదా, హౌస్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి మనకి ఈ హౌస్కి ఓనర్ చెప్పే ప్రైస్ 62 lakhs చెప్తున్నారు. 62 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గరికి సేల్కి అయితే వచ్చేసింది. 2.75 cents అయితే ఉంటుంది. 22x55 సైజు వెస్ట్ ఫేసింగ్ హౌస్. మనకి ఈ హౌస్కి అప్రూవల్ తీసుకునడం జరిగింది. మీకు మీరు లోన్కి వెళ్తే కూడా మీకు లోన్ కూడా వచ్చుద్ది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల కూడా మంచి ఎంప్లాయీస్ ఉంటారు, మంచి మంచి హౌసెస్ అయితే ఉంటాయి. మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు దీని నాలెడ్జ్ వస్తుంది. దెన్ ఇఫ్ యూ వాంట్ టు బై ఐ మేక్ ఏ గుడ్ డీల్. మీకు మంచి ఒక డీల్ రేట్ సెట్ చేసి మీకైతే నేను ఈ హౌస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ నా ఛానల్లో హౌస్ చూస్తున్నారు కదా, సో మీకు నచ్చిందంటే డైరెక్ట్ నాకు ఫోన్ చేసేయండి, మిమ్మల్ని తీసుకొచ్చి హౌస్ చూపించేస్తాను. ఒకవేళ నచ్చిందంటే మీకు రేట్ మాట్లాడించి మంచి రేట్కి నేనైతే ఇప్పగలను. ఇది మీరు ట్యాగ్ లైన్ లాగా గుర్తుపెట్టుకోండి. మనము చేసే ప్రతి డీల్ ఏదైతే ఉందో ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్ అయితే మనం ఇంప్లిమెంట్ చేసామంటే సెల్లర్ టు బయ్యర్ ఎవరైతే ఈ మధ్యలో మనం రేట్ డీల్ సెట్ చేసి మీకు మంచి ప్రైస్కి ఒక రేట్ డీల్ సెట్, అంటే చుట్టుపక్కల ఏదైతే రేట్స్ నడుస్తున్నాయో మీరు ఒకసారి, ఎందుకంటే ఎవ్రీవన్ నేను చెప్పినానని చెప్పి కొనే విధంగా ఎవరు ఉండరు. యూ హ్యావ్ టు బ్యాక్గ్రౌండ్ చెక్ అనమాట. మనం బ్యాక్గ్రౌండ్లో ఏదైతే చెక్ చేస్తామో మీకు అర్థమైపోతుంది ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన వెంటనే. సో దెన్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, మీరు నచ్చి తీసుకోవాలనుకుంటే అండ్ డెఫినెట్గా మంచి రేట్కి అయితే నేనైతే సెట్ చేసి మీకైతే హౌస్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అదనమాట ఇది ఈ హౌస్ యొక్క వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము తీసుకొస్తుంటాను. అండ్ ఎవరైనా ఏజెంట్స్ చూస్తుంటే ఏజెంట్స్ కాల్ చేయకండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని karnoolhub.official ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేసి పెట్టుకోండి. అలాగే కర్నూల్ హబ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా సర్చింగ్లో ఉంటే కొనడానికి కూడా ఒకవేళ చూస్తుంటే వాళ్ళకు రెఫర్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా ప్లాట్ కానీ హౌస్ కానీ అమ్మాలంటే కూడా మీరు నన్ను అయితే రెఫర్ చేయగలరు. సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్
వాచింగ్ మై కర్నూల్ హబ్ వీడియోస్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తుండండి. మీ ముందుకి మరి ఇంకా మంచి మంచి హౌసెస్ తీసుకొస్తాను, మంచి మంచి డీల్స్ తీసుకొస్తాను, మంచి మంచి ప్లాట్స్. సో అన్నీ ఒకేసారి రావు కదా, టైం పడుతుంది అనమాట. ఒక్కొక్కటి మీ ముందుకు నేనైతే తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.